రేపు మళ్ళీ ఉదయం, రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం ఇలా 2 నిమిషాలు తిప్పాలి. 2 నిమిషాలు తిప్పాలి. ఇలా వాటర్ ఎంత ఉండాలంటే 10 కిలోల పేడకు 10 కిలోల పేడకి 200 లీటర్ల నీళ్లు. డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ 200 లీటర్ డ్రమ్ మా దగ్గర ఉన్నాయి. పెద్ద డ్రమ్ ఇంత గ్యాప్ వదిలేయండి. ఒక జాన 6 ఇంచు ఖాళీ ఉంది సార్. మరి మీ చేయి అందదు కదా, అంటే కట్టె పట్టుకోండి. కట్టె పట్టుకొని తిప్పండి. దీన్ని 2 రోజులు ఉంచాలి. 3వ రోజున దీన్ని మీరు ఇలా పదునున్నప్పుడు, నేల ఇలా ఉన్నప్పుడు వేయకూడదు. ఇలా ఉంటే నీళ్లు పెట్టి ఇవ్వాలి. ఇలా పదునున్నప్పుడు డైరెక్ట్గా 1 లీటర్ ఇది తీసుకోండి. 10 లీటర్లు నీళ్లు కలపండి. కలిపి మొక్కల మీద, ఆకుల మీద వేయచ్చు, భూమికి ఇవ్వచ్చు. ఇదే పెస్టిసైడ్, ఇదే ఫెర్టిలైజర్. పై మందు ఇదే, కింద మందు ఇదే. ఇంతకు మించి మీరు ఏమి కొనక్కర్లా. ఇలా మీరు ఏ పంటలైనా పండించవచ్చు. నేను 50 ఎకరాలు చేస్తా. ఇది 1 లీటరు 10 లీటర్ల నీళ్ళు వాటర్ కలపాలి. భూమిలో ఇచ్చినప్పుడు కూడా సేమ్ రేషియో సార్. అంతే. 1 లీటర్ 10 లీటర్ వాటర్ కలిపి. దీని పేరు జీవామృతం. ఇది ఏ పంటకైనా ఉపయోగించవచ్చు. ఏ పంటకైనా. ఇప్పుడు ఉల్లిగడ్డ పెంచారా మీరు? అయితే అంతకుముందు టీవీలో వినేది మన రాజీవ్ దీక్షిత్ చెప్పేది, ఇదే విషయం, ఇదే మీరు చెప్పింది అదే ఆయన కూడా చెప్పాడు. ఇదా మీకు ఓపిక ఉంటే 10 రోజులకు ఒకసారి ఇది మొక్కకి వారం కూడా ఇచ్చినా మంచిదే. అంటే వారంకి ఒకసారి చక్కగా దీన్ని సంవత్సరం మొత్తం 10 డేస్కి ఒకసారి. వేరే మందు అవసరం లేదు, ఇదే అన్నిటికి ఇదే. ఏమి రాదు. ఇదే మీరు స్ప్రే చేసుకోండి. 1:10 డైల్యూట్ చేసి వడగట్టేసి బట్టతో ఇలా ఫ్రెష్ ఏదైతే ఉందో దీన్ని స్ప్రే ఉండాలి, చేయాలి. ఇది మనం ఒక రోజు తయారు చేసుకున్నాం. నా నెంబర్ మీకు ఇస్తా. నాకేం డౌట్ అయితే ఫోన్ చేయండి. ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు సార్? సంవత్సరమైనా ఎల్లకాలం అట్లా చూసుకోవచ్చు మనం. ఎల్లకాలం అది తక్కువ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ చేసుకోవచ్చు. అంటే ఎన్ని రోజులు ఎక్కువ అన్ని రోజులు పవర్ పెరుగుతా అంటారు. ఇప్పుడు ఇది మీరు హైట్ వరి కదా హైట్ చేశారా? ఇది అలాగే ఉందా భూమి? ఇది అలాగే లేదు సార్, హైట్ చేశారు అయ్యా. ఇది చూడండి, మీరందరూ ఇక్కడ మీరంతా ఇక్కడ మన తెలుగు వాళ్ళం కదా. ఈయన ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు కదా. 50-60 ఏళ్ళ క్రితం. కానీ వాళ్ళ కల్చర్ అక్కడ ఎలా ఉంది మర్చిపోలేదు. వాళ్ళు తినే ఆహారం, వాళ్ళ అవసరాలకి ఏమేమి పంటలు ఉన్నాయి, అక్కడ ఏం తిన్నారు, ఆ మొక్కలన్నీ వాళ్ళు ఇక్కడ తెచ్చుకున్నారు. వాళ్ళ కల్చర్ని వదులుకోలేదు. తర్వాత బెంగాల్లో ప్రతి చోట చెరువు దిబ్బ ఉంటుంది. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం, వరి పండిస్తున్నాం, పత్తి పండిస్తున్నాం. రాత్రి రాజన్ని అడిగా ఇక్కడ ఏం పండిస్తున్నారంటే వరి లేకపోతే పత్తి కదా. కానీ వీళ్ళు ఆ పని చేయలేదు కదా. వీళ్ళు ఏం చేశారు, ఒక కొబ్బరి చెట్టు వేసుకున్నారు, ఒక అరటి చెట్టు వేసుకున్నారు, ఒక బొప్పాయి చెట్టు వేసుకున్నారు, ఆకుకూరలు వేసుకున్నారు, కోళ్ళు పెట్టారు. మరి ఇది మీరు చూసి ఇలా చేసుకోవడం, బతకడం నేర్చుకోవాలి. అంటే మనం ఏది కొనుక్కోకుండా మండలు బతుకుతున్నాడు ఇక్కడ. ఆయన కావాల్సిన మటుకు ఎన్ని కూరగాయలు వేసుకున్నాడు. చాలా మందు కొట్టడంట చాలా విషయాల్లో. ఇక్కడ ఏది మందు కొట్టడు. వరి వేసుకున్నాడు ఇంటికి కావాల్సి. ఆ వరిగడ్డి చూడండి, చేత్తో కోసుకుని అది వేసుకున్నాడు. మీరు మిషన్ పెట్టలేదు కదా, చూడండి. మరి ఇది మిషన్ తోటి కోపించిన. ఎందుకంటే ఇప్పుడు కైకిలోళ్ళు దొరకాలంటే కష్టం. మళ్ళీ కైకిలోళ్ళకు ఇప్పుడు 300-400 అడుగుతారు. పొద్దున 6 గంటలకు వస్తారు, మధ్యాహ్నం 12-12:30 వరకు వాళ్ళు వెళ్ళిపోతారు. అచ్చా, ఏదేమైనా మిషన్తో కోసినా దాన్ని ఒక పద్ధతిగా గడ్డిమామ పెట్టుకున్నాడు. మనం ఎవరో పెట్టుకో కాల్ చేస్తాము, లేకపోతే కట్టలు కట్టేస్తాం. ఇప్పుడు దాని మీద వర్షం పడినా కిందకి నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు సరవు. అంటే ఇది ఒక కల్చర్ వాళ్ళది. ఇది వాళ్ళు అక్కడి నుంచి రక్తంతో పాటు వచ్చింది, వాళ్ళకి వదులుకోలేదు. ఇది చిన్న ప్లేస్లో అంత డ్రైగా ఉన్న ఇక్కడ మాత్రం బెంగాల్లో ఉన్నట్టే ఉంది మనకి. నేను బెంగాల్ వెళ్ళే గ్రామాలు చూసి ఇలాగే ఉంటుంది, ఇలాగే నేల ఉంటుంది. సానుపు చల్లుతారు. ఇప్పుడు వాళ్ళు సానుపు అంతా చల్లారు చూసారా ఎంట్రన్స్లో కదా. ఇలా ప్రతిదీ కూడా మనం ఇక్కడ గమనించుకొని ఇలాగే నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ అరటి గురించి నాకు తెలుసు కాబట్టి నేను అడిగాను. ఇక్కడ మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తర్వాత మండలిని అడిగి తెచ్చుకుని ఇంకో పిల్లకి మీరు పెట్టుకోవాలి.
అలా వెళ్ళినప్పుడు ఇలా ఈయన దగ్గర తెచ్చుకున్నప్పుడు మీరు వేరే ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఉన్న విత్తనాన్ని మీరు తెచ్చుకోవాలి, మీ దగ్గర ఉన్న విత్తనాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు నేను మండలి కోసం కొన్ని విత్తనాలు తెచ్చా. అలా ఈ విత్తనం అనేది బ్రహ్మ సృష్టి, భగవంతుడి సృష్టి కాదు కదా. అందుకని ఈ భూమి మీద సంపద ఏముందంటే అది విత్తనమే కదా. ఆ విత్తనాన్ని మనం ప్రాపకాండ చేయాలి. అది మీరు ఆయనకు ఒకటి ఇవ్వాలి, ఆయన దగ్గర మీరు తీసుకోవాలి. చెద ఉంటే మంచిది. చెద ఉందంటే భూమి మంచిదని లెక్క. అయితే మామూలుగా మనం పంటలు వేస్తాం కదా, సో ఎక్కువ మంది చెదలు పడుతున్నాయి, చెదల మందు వేద్దామని బాగా ఇకూడదు. చెద చెప్తా. చెద ఏంటంటే మనకి పుస్తకాలకి చెద చెడ్డది, భూమికి మంచిది. మన పుస్తకాలు చెదపడుతున్నాయి కాబట్టి అక్కడ చెడ్డది కాబట్టి ఇక్కడ చెడ్డది అనుకోవద్దు. ఈ భూమికి మంచిది. వర్షపు నీళ్ళు భూమిలో ఇంకిస్తుంది. భూమిని లోపల మొక్కకు కావాల్సిన ప్రాణవాయుని అందిస్తాకి భూమిని లూజ్ చేసి పెట్టుద్ది అది. అక్కడ వర్షపు నీళ్ళు భూమిలో ఇంకుతాయి. అది ఏం చేస్తుందంటే దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలంటే దాన్ని మట్టిలో కలిపేస్తాను అంటుంది. అది మనందరం మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళమే. అలా పచ్చినున్న దాన్ని దీన్ని చెదబట్టమని చూద్దాం, పట్టదు. చనిపోయిన దాన్నే అది మట్టిలో కలుపుతానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీకు సహాయం చేయడానికి వచ్చింది. దాన్ని మట్టిలోకి మార్చేస్తే సేంద్రీయ కర్బనం పెంచుద్ది. దానివల్ల వర్షపు నీళ్ళు భూమిలో ఇంకుతి తేమ శాతాన్ని ఆపుద్ది అనమాట. అది మీకు సహాయం చేయడానికి వచ్చింది. ఆ కర్రను పాడు చేస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ మట్టిని బాగు చేయడానికి వచ్చింది అది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.